ప్రముఖమైనది. ఈ చిన్న నియమమే సక్రమంగా ఆచరింపబడుచో అది సాధకుని మెల్లమెల్లగా మహోన్నత ఆధ్యాత్మిక శిఖరములకు గొనిపోగలదని వారి విశ్వాసం. ఇక మోక్ష ప్రాప్తికై రెండవ ఉపాయం, ప్రకృతిని, మాయను, అవిద్యను ఎదుర్కొనము అనున్నది దొంగ ఇంటిలో ప్రవేశించినను కనిపెట్టలేని వారు కొందరు. అట్లా కనిపెట్టినను వాదని ఎదుర్కొనలేని వారు కొందరు. ఎదుర్కొని చివరకు వానితో ఘర్షణ పడి తరిమివేయవారు కొందరు. ఈ ప్రకారంగా జనులలో 3 తరగతుల వారు ఉంటారు. 3వ తరగతి వారు జీవన్ముక్తులు. చిత్తమందిరమున ప్రవేశించిన అహంకారాది శత్రువులతో యుద్ధము చేసి వాళ్లను పరిమార్చి తన్మందిరమున పరమాత్మను ప్రతిష్ఠింపజేసి ఈ జీవితమున పరమానందం అనుభవించువారే అట్టి మహానీయులు. మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే అని భగవానుడు చెలవిచ్చి అన్నాడు. తన్ను ఆశ్రయించిన వారు భయంకరమైన మాయను అవలీలగా దాటివేయగలరని గీతాచార్యుల హితవచనం. చేతిలో పడవగల వారికి సముద్రం యొక్క లోతుతో పని లేనట్లు తన ఆత్మస్వరూపమే యగు భగవంతుని ఆనందమును పొందిన వారు మాయ యొక్క భీషణత్వమును చూచి జంకవలసిన పని లేదు. మాయ ఎంత శక్తివంతమైనప్పటికీ అనాది కాలము నుండి ఉన్నది. అయినప్పటికీ చీకటి వంటిదే అవుతుంది. ప్రకాశం యొక్క ధాటికి అది తట్టుకొనలేదు. కావున జీవుడు ఆత్మజ్ఞానమును జ్యోతిని వెలిగించి ప్రకృతిని మాయాతిమిరమును ఎదుర్కొని దానిని అంతమనర్చి భవబంధరహితుడై ఈ జీవితమనందే మోక్ష సామ్రాజ్యాధిపత్యమును పడయవలేను. ఒక మహాత్ముడు నుడిగినట్లు మనస్సు జిత్తుల మారిది. తను జయించి వేసినట్లు తన యజమానికి అది విశ్వాసము కలుగజేయరు. కానీ త్రుటిలో వానిని పరాభవించి తనదే పైచేయిగా గావించుకును. కావున సాధకులు మహా జాగ్రత్తగా ఉండవాలి. దాన్ని నేను జయించినాను, అది నాకు లొంగిపోయిందని ఎవరు ఆశపడకూడదు. లొంగిపోయినట్లే ఉంటుంది, జయించినట్టే ఉంటుంది. వెంటనే తిరుక్కొని మనను మాయలో ముంచివేయను. కావున సాధకులు బహుజాగరూకులై ఇంద్రియములను మనస్సును 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండాలి. జన్మార్జిత మలిన వాసన ప్రభావముచే ఇంద్రియాదులు తమకు ప్రియములైన దృశ్య విషయములపైకే ఉరుకుచుండరు. అత్తడి విజ్ఞుడుకు వాడు వివేకమున ఆయుధమును ఆశ్రయించి వానికి ఈ క్రింది విధముగా బోధించవలను. ఓ మనస్సా, ఓ ఇంద్రియములారా, ఎన్ని జన్మల నుండి ఈ ప్రకారము విషయముల వైపునకు మీరు పరిగెత్తున్నారు? మీకేమైనా తృప్తి కలిగిందా? ఇంకనో కోటాను కోట్ల జన్మలు ఈ ప్రకారముగా అనుభవించను తృప్తి కలుగుతుందా? ఆ నమ్మకం ఏమైనా మీకున్నదా? విషయముల వలన మీరు పొందు ఆనందము ఏపాటిది? ఎంతసేపు ఉంటుంది? అది శాశ్వతమా లేక నశ్వరమా? అవిచ్ఛిన్నముగా లేక దుఃఖ మిశ్రితమా? అతుకుల బొంత వంటి ఈ అల్పసుఖము కొరకై బహుమూల్యమైన ఈ మానవ జన్మను వృధా చేయటం మీకు పాడేనా? ఈ ప్రకారముగా మనస్సునకు ఇంద్రియములకు చక్కని బోధ చేసి వాని యొక్క దర్శనమును దర్పమును సాధకుడు ఆడించవలెను. అయినను ప్రయత్నమును వేడరాదు. ఏనాటికైనను తత్వజ్ఞాన సహాయముచే వాసనాక్షయము కలుగుతుంది.
పరిపూర్ణముగా సంభవించి మనోనాశం లెస్సగా సిద్ధించినప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగగలదు. వాసనలు పైపైన నశించినట్లు కనిపించినను లోన వేరులు పాతుకొనే ఉండను. తీగ ఎండిపోయినను దుంప నశింపనట్టు సాధకుడు తాను చేయు సత్ప్రయత్నముల వలన వాసనల యొక్క ప్రకోపము ఒకంత ఉపశమించినట్లు కనపడినను దానిని నమ్మరా. కాబట్టి ఏమరపాటు లేకుండా శత్రువుతో చివరి వరకు పోరాడి జయించాలి. జయశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భయంకరమైనటువంటి ఈ కామ క్రోధాది రూప శత్రువును విచారణా బలము చేత జయించి వేయాలి. అభ్యాసము చేత దానిని పారద్రోలాలి. ఈ కార్యమున ప్రమత్తత గాని పరాకు గాని అలసత్వము గాని పనికిరాదు. చూద్దాములే, మన చేతిలో పని కదా, ఎంతసేపు దీన్ని బయటికి పంపటం అని అనుకుంటే అది పాదుకొని పోతుంది. అలాగ కంటికి కనపడిన వెంటనే దానిని బయటికి పంపాలి. అంత్యకాలం వరకు కూడా సాధన విషయమై బహుజాగ్రత్తగా ఉండాలి అని భగవంతుడు హితోపదేశం చేసినాడు. వాసనలు, అగ్ని, రుణము, రోగము, శత్రువు, విషము అనునవి ఏ కొంచెము మిగిలి ఉన్నప్పటికీ మనలను బాధించుతూనే ఉండను. వానిని సమూలముగా తొలగించవలెను అని నీతి శాస్త్రం బోధించుతున్నది. కావున అనాది మాయారూప శత్రువును అజ్ఞాన వైరిని హృదయ గేహము నుండి తరిమి వేచుటలో ఏమాత్రము వెనుకాడవలదు. అతడు పూర్తిగా వైదొలగనిదే శాంతిని ఏ కాలమందునూ నోచుకొనలేమని దృఢముగా నమ్మి ఆ కార్యమును సాధించుటకు ఈ జన్మయే చక్కటి అవకాశమని విశ్వసించి దైవముపై పరిపూర్ణ విశ్వాసముంచి మాయతో ప్రకృతితో కడవరకు పోరాటము సాగించి విజయశ్రీని చేపట్టి ఆత్మ సాక్షాత్కారముచే పరమానందమును అనుభవించవలెను. అది అపరిచ్ఛిన్నమైనది. అదే మన జన్మ హక్కు. అదే మన స్వస్వరూపము. భక్తి, జ్ఞాన, వైరాగ్యముల ద్వారా ఇంద్రియములను మనస్సును చక్కగా నిగ్రహించుకొనుట ద్వారా అట్టి స్వస్వరూప శాంతి జీవునకు తప్పక లభించగలదు. ఏ నిర్వికల్ప ఆనందమును జీవుడు సుషుప్తి యందు తెలియకుండా అనుభవించుచున్నాడో దానిని జాగ్రత్తనందు తిరిపి అనుభవించుచున్నాడో దానిని సమాధి స్థితి ఎగును. ఇంద్రియ మనస్సంయాదుల చేతను చక్కని విచారణ చేతను దృశ్యమునందు విరక్తి భావం జనిస్తోంది. మనస్సు అంతర్ముఖము కాగా ఇట్టి సమాధి సుఖము పూర్ణ విశ్రాంతి జాగ్రత్త నుండే జీవనకు చక్కగా లభించగలదు. కావున అద్దాని కొరకే జీవనకు చక్కగా లభింపగలదు. కావున అద్దాని కొరకే ముముక్షువు లెచ్చగా పాటుపడి గమ్యస్థానముకు పరమాత్మను శీఘ్రముగా చేరుకొనవలెను. ఈ ప్రపంచం అంతయు ఒక మహా నాటక రంగం. పురుషులు, స్త్రీలు అందరూ ఆ నాటకం అందరి పాత్రధారం. వారు రంగస్థలం పైకి వచ్చుచుందరు, పోవుచుందరు అని షేక్స్పియర్ మహాకవి నుడినట్లు ఈ విచిత్ర జగన్నాటక రంగంలో జీవుడు వేయని వేషం లేదు, ధరించని పాత్ర లేదు. 84 లక్షల రూపములు ధరించి ఈ విశ్వరంగ స్థలిపై అనాది కాలము నుండి అభినయమనర్చుచున్నాడు. కానీ విసుగు పుట్టున ఎన్ని నాటకములు వేసినా,
ఎన్ని వేషములు వేసినా ఈ వేషధారణకు స్వస్తి చెప్పలేకుండా ఉన్నాడు. తనకు తానై మిగిలి పరిపూర్ణ సుఖము అనుభవించు భాగ్యము నోచుకొనలేకుండా పోతున్నాడు. మోక్షమును గూర్చిన విజ్ఞానమంతయు 3 గొప్ప సాధనలందు ఇమిడి ఉన్నాయి. అది వాసనాక్షయం, మనోనాశము, తత్వజ్ఞానము. మోక్ష సంబంధమైన ఏ ప్రయత్నమైనను ఈ మూటి అందే అంతర్భూతమయ్యే ఉండదు. మనోనాశం, వాసనాక్షయం, తత్వజ్ఞానం. వాసనాక్షయము కలిగితేనే మనోనాశనం కలుగుతుంది. లేనిచో తత్వజ్ఞానము మనకు అంతు చిక్కదు. వాసన అంటే విషయాదుల మీద కోరికలే వాసన. వాసనను సమూలముగా నాశనం చేయవలెను. వాసన లేనట్లయితే మరి మనోనాశనం కలగదు. మనస్సు వాసనల మీద ఎప్పుడైతే తన ప్రభావాన్ని చూపిందో విషయాదుల మీదకి వెళ్ళిపోతుంది. విషయాదులను చూసిందే అనుభవించాలని కోరిక కలుగుతుంది. కాబట్టి తత్వజ్ఞానం సిద్ధించదు. మోక్ష సంబంధమైన ఏ ప్రయత్నము చేయలేడు. అందువలన మొదటిది వాసనాక్షయం. వాసన అనగా ఏమిటి? సామాన్యముగా వాసనైన పదములకు సుగంధమనియో దుర్గంధమనియో అర్థము చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరిభాషయంలో మాత్రం వాసన అనగా బహుజన్మార్జిత సంస్కారం అని భావం. మామూలుగా లౌకికంలో సంసారంలో వాసన అంటే ఏదో ఒకటి మంచి వాసనో దుర్గంధమో వాటిని వాసన అంటున్నాం. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనల్లో వాసన అంటే బహుజన్మల్లో చేసుకున్నటువంటి సంస్కారం అని భావం. ఆ సంస్కారం చెడ్డగా ఉన్నట్లయితే దానిని దుర్వాసనని, మంచిగా ఉన్నచో సద్వాసనని చెప్తూ ఉంటాం. ఆ సంస్కారం చెడ్డదైనట్లయితే దుర్వాసనని ఎలా తెలుస్తుంది అని అంటే మన మనస్సు చెడ్డ పనుల మీదకే పరిగెత్తుతూ ఉంటుంది. సంస్కారం మంచిదైనట్లయితే సద్వాసనని చెప్తున్నారు. అంటే మంచి పనుల మీదకి భగవంతుని తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస మీదకి మనసు పరిగెత్తుతుంటుంది. కాబట్టి మొదట దుర్వాసనలను పోగొట్టుకొని దుర్వాసనలను అభ్యసించవాలి, సద్వాసనలను అభ్యసించవలేను. ఆ పిదప క్రమముగా నిస్సంకల్ప స్థితిని చేరుకోగలదు. ఏదైనా ఒక కార్యమును చేసినప్పుడు అది మనస్సుపై ఒక చిహ్నమును కలుగజేయదు. ఆ కార్యమునే మరుసటి రోజున మరలా చేసినప్పుడు ఆ చిహ్నము బలపడుతుంది. తిరిగి దానిని 3వ రోజు చేసినప్పుడు అది ఇంకనూ బలపడి అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే బలపడినప్పుడు సంస్కారముగా వాసనగా పరిణమించదు. 4 రోజులు ఒక పనిని చేస్తే 5వ రోజు దాని భావనే ఎప్పుడు మనసులో ఉండిపోతుంది. 5వ రోజు మరలా చెయ్యాలి అని భావన కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఉత్తమ గమ్యమగు మోక్షమును కానీ అధమ గమ్యమగు నరకమును కానీ నీ చేతుల్లోనే ఉంది అని ఒక మహానీయుడు పలికాడు. అయితే ఆ వాసనలో ఏ ఒకటి రెండింటినైనా తొలగించిన చాలునని భావింపరాదు. అన్నిటినీ నిశ్శేషముగా తొలగించి వేయాలి. 1-2 వాసన తీసేసుకుంటే సరిపోతుందిలే, ఈ తథ్యమైన నేను చెయ్యము అనుకునే వారు చాలామంది ఉన్నారు. అలా కాదు,
అన్నిటినీ నిశ్శేషంగా అసలు శేషమంటూ లేకుండా తొలగించి వేయాలని చెబుతోంది. అగ్ని కానీ, జలము కానీ, వ్యాధి కానీ, వాసన కానీ ఒకంత మిగిలి ఉన్నప్పటికీ ప్రమాదమును కలుగు చేయను. ఆ నలుసొంత రవ్వలే అదేం చేస్తుంది, ఆరిపోతుంది అని మనం దాన్ని వదిలినట్లయితే అది సన్న గాలికి రాచుకొని అదే కొంచెం చేపటికి పెద్దగా మండుతుంది. రుణమైన అలాంటిది. ఈ కొంచెం రుణం నన్ను ఏం చేస్తుందిలే, దీన్ని తర్వాత పోగొట్టుకుందాం అని అంటే మరు సంవత్సరానికి వడ్డీతో చాలా పెరుగుతుంది. వ్యాధి కూడా అలాంటిది. అంత తగ్గిపోయిందిలే, ఇప్పుడేం పెద్ద బాధ లేదు, ఏదో కొంచెం అక్కడో ఆ నరుసత్తా కనపడుతుంది, అదేం చెయ్యదులే అని మనం అశ్రద్ధ చేసినట్టయితే మళ్ళీ అక్కడ ఆ వ్యాధి పెద్దగా బారిపోతుంది. వాసన ఒకంత మిగిలి ఉన్నప్పటికీ కిసనాయల వాసన కొంచెం మిగిలి ఎంత ఏదో బాగా ఆలోచిస్తేనే వాసన వస్తుందిలే, అదేం చేయదులే అనుకుని దానిలో ఏ వస్తువైనా వడ్డినట్లయితే తర్వాత ఆ పదార్థం అంతా కిరసనాయల వాసనగానే ఉంటుంది. మరి ఆ విధంగా ప్రమాదాన్ని కలుగు చేస్తుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ప్రజహాతి యదా కామాం సర్వాం అని చెప్పుటకు కారణం ఇది. కోరికలన్నింటినీ సంపూర్తిగా విడనాడినప్పుడే మనుజుడు స్థితప్రజ్ఞుడు కాగలడని, పరమశాంతిని పడేయగలడని గీతాచార్యుడు చెప్పినాడు. వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానములను మహోన్నత పరమాత్మ యత్న త్రయమందు మొదటిదియగు వాసనాక్షయమును గురించి ఇంతవరకు విచారించి ఉన్నాం. ఇప్పుడు రెండవది అయిన మనోనాశమును గురించి విచారింతాము. మనస్సు నశించిన మిగులునదే ఆత్మ. మనోనాశమే మనుజుడు స్వస్వరూపముగా ఆత్మస్థితి యందు నిలకడ కలిగి ఉండగలడు. అనేక జన్మల నుండి ఈ మనస్సు జీవులకు ఒక పెద్ద ప్రతిబంధకంగా వర్తిస్తోంది. తెర వేయబడినప్పుడు తెర వెనుకనున్న వ్యక్తి కనిపించనట్టులా రజస్తమోగుణయుక్తమొక మనస్ అడ్డుగా ఉన్నందున వెనుక ఉన్న పరమాత్మ మనుజులకు కనబడటం లేదు. పరమాత్మ సాక్షాత్కారమునకై ఇప్పుడు చేయవలసిన పని మనోరూప ప్రతిబంధ నిర్మూలనమే యోగుతుంది. దీనిని మనోనాశనం అంటారు. పరమాత్మకు మనకు మనస్సు మధ్యలో అడ్డుగా ఉంది. ఈ మనస్సు అనేది ఒక మాయా ప్రభావం చేత పరమాత్మను కనబడినివ్వకుండా కళ్ళకు శుక్లములు వస్తే ఎలా బయట ప్రపంచం మనకు కనపడలేదో ఆ విధంగా ఈ మాయ పరమాత్మ మన మధ్యలో ఒక తెర మాదిరిగా ఉంది. దాన్ని తొలగించినప్పుడే పరమాత్మ అయినటువంటి ఆత్మస్వరూపం మనకు గోచరిస్తుంది. మనస్సు అనేది ఒక ప్రత్యేక పదార్థం కాదు. అనేక వాసనలు, సంస్కారములు, సంకల్పములు, వృత్తులు చేరి మనస్సు అని ఒక వస్తువుగా ఏర్పడినది. లేనట్లయితే మనస్సుకు బలమే లేదు, రూపము లేదు, మనస్సుకు పేరు లేదు. ఇవన్నీ కలుసుకొని వాసనలు, సంస్కారములు, సంకల్పాలు ఇవన్నీ చేరి మనస్సుగా మారింది. ఇప్పుడు చీపురు ఉన్నది. కొన్ని పొలలు చేర్చి ఒక తాడు పెట్టి కట్టగడితే దాన్ని చీపురు అంటున్నాం. ఆ చీపురుని ఒక్కొక్క పుల్ల తీసి అవతల బారేస్తే కడకు అన్ని పొలలు పోయిన తర్వాత
చీపురే లేదు. పొలాలు ఉన్నాయి, అవతల పారేసిన పొలాలన్నింటినీ దాన్ని చెత్త అంటున్నాం, కానీ చీపురను. అయితే చీపురు అనే పేరు ఎలా వచ్చింది? ఈ పొలాలన్నీ ఒకటిగా చేర్చి కట్టగడితే చీపురు అని పేరు వచ్చింది. ఆ చీపురుతో ఎంత కసువైనా చెమ్మగలుగుతున్నాం, కానీ ఒక్కొక్క పుల్లను తీసి పారవేసిన తర్వాత 1-2 పుల్లలతో కసువును ఓడ్చలేవు. దాని గుండా ఏ పని కాదు. అదేవిధంగా మనస్సులో ఉన్న సంకల్పములు, కోరికలు ఇవన్నీ కలుసుకొని మనస్సుగా తయారై, అంతేకాని మనస్సుకు రూపం లేదు, స్వయంగా పేరు లేదు. పుల్లలన్నీ చేర్చి కట్టగట్టినప్పుడే చీపురు అని దానికి పేరు పెట్టాం. పుల్లలన్నీ పక్కన పడేసినప్పుడు చీపురు అని పేరు దానికి లేదు, చీపురు అని అనలేము ఇకన. ఆ విధంగానే ఈ వృత్తులన్నిటినీ, సంకల్పాలన్నిటినీ పక్కకి నెట్టినప్పుడు మనస్సు అనేదే మనలో లేదు. వీటన్నింటినీ కలయిక చేర్చుకొని మనస్సుగా ఏర్పడి అది ఇప్పుడు మన మీద ప్రభావం చూపుతుంది. దాన్ని అడ్డు తొలగించుకోవాలి అని అంటే మనం చేయవలసింది ఎలా అంటే, చీపుర్లు లేకుండా చేయాలి అని అంటే ఒక్కొక్క పుల్లను తీసి అవతల బారేస్తే చీపురు అన్న పేరు లేదు, దాని పని ఇక సాగదు. చీపురు పేరు పోయింది, చీపురుకున్న రూపం పోయింది, దాని పని ఆగిపోయింది. ఆ విధంగానే మనస్సు కూడా సంకల్పాలన్నిటినీ రహితం చేసుకున్నప్పుడు మనస్సు అనేది లేదు. ఇక కోరికలు ఒక్కొక్కటి విచారణచే తొలగించి వేసినప్పుడు తమోగుణ రజోగుణములు అంతరించి మనస్సు దానంతట అదే శమించిపోవను. ఇదే అమనస్క స్థితి. ఇట్టి స్థితి విచారణ చేతనే సాధ్యమవుతుంది. ఇక్కడ చీపున లేకుండా చేయాలంటే ఒక్కొక్క పొలని చేత్తో పట్టుకొని అవతల పారేసినాం. చీపురు పని ముగిసిపోయింది, చీపురు పేరు పోయింది, చీపురు రూపం పోయింది, దాని పని అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ మనస్సులో ఉన్న సంకల్పాలని చేత్తో తీసేయటానికి వీల్లేదు, మనమే నిగ్రహించాలి. మనస్సుకి మనకు ఎలాంటి సంబంధం లేదు, మనస్సు విడిగా ఉంది. కోరికలన్నింటినీ తీసుకొచ్చి మన మీద గుప్పుతుంది. మనమే ఒక్కొక్క కోరికను పక్కకు నెట్టితే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది నాకు అవసరం లేదు, దీనితో నాకు పని లేదు, దీనితో నాకు సంబంధం లేదు, దీని మీద నాకు కోరిక లేదు, దీని మీద నాకు ఆశ లేదు అని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని విచారించి ఒక్కొక్క కోరికను పక్కకు నెట్టినప్పుడు మనస్సు అనేది ఇక లేదు అక్కడ. ఆ విధంగా మనస్సును మనం తీసివేయాలి, కానీ చేతితో ఒక కొరముట్లాగా ఈ మనస్సును తీసివేయటానికి వీలు లేదు. ఇది అమనస్క స్థితి. ఇట్టి స్థితి విచారణ చేతనే సాధ్యమవుతుంది. దీన్ని బాగా విచారించి ఆలోచించుకుంటూ వెనక్కు తిరిగి మనం ఈ మనస్సు నన్ను వేధిస్తుంది, కోరికల్లో దించుతుంది, ఆశలు పెంచుతుంది, ఈ ఆశలను తీసేసుకుంటే, కోరికలను తీసేసుకుంటే ఈ మనస్సు నన్నేమి చెయ్యలేదు అని మనమే ఊహించుకొని వీటన్నిటినీ మనలో లేకుండా చేసుకున్నప్పుడు
మనస్సు ప్రభావం మన మీద పడదు, మనస్సు మనల్ని ఏమీ చెయ్యలేదు. అప్పుడే అమనస్క స్థితి కలుగుతుంది. మనకు మనోనాశము సిద్ధిస్తున్నప్పుడు ధ్యానకాలమున జీవులకు కలుగునది శూన్యావస్థ కాదు. అయితే ఈ మనస్సు లేకుండా పోతే శూన్యం అనేది అక్కడ కాదు. ఆ మనస్సు లేకపోతే మనం ఆలోచించేది ఎట్లా, మనకి ఏ విషయాలు తెలుస్తాయి అని మనం అనుకుంటున్నాం. ఇది లౌకికంలో సామాన్యంగా శారీరకంతో లౌకికంలో మనస్సు లేకుండా పోతే పిచ్చివాడవుతున్నాం. ఇక్కడ అలా కాదు. అవతల ఒక ఆలంబన మనకు ఒకటి ఉంది. ఆలంబన వస్తువుని, ఆత్మ వస్తువుని అన్వేషించటానికి, చూడటానికి, దానిని పొందటానికి మనం ప్రయత్నం చేసి ఈ మనస్సును పక్కకు తొలగిస్తున్నాం. కాబట్టి ఈ మనస్సు పక్కకు తొలగిందే ఆత్మ వస్తువు మనకు గోచరం అవుతుంది. వెంటనే దానిలో నిమగ్నం చెందుతాం. అందువల్ల శూన్యం అనేది కాదు. అక్కడ శూన్యానికి అవతల ఎంత ప్రభావితమైనటువంటి శక్తి ఉన్నదో ఆ శక్తిని కనుగొనుచున్నాం మనం. అందువల్ల మనస్సు లేకుండా పోయినప్పుడు శూన్యం అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ మనస్సు పోయిన పక్కకు తొలగిన తక్షణమే, లేకుండా పోయిన తక్షణమే ఆత్మ మాత్రమే అక్కడ శేషించి ఉంటుంది. అది పరమానంద స్థితి, పరబ్రహ్మం యొక్క అనుభూతి. అది అచ్చట సిద్ధిస్తుంది. దానిని సమాధి స్థితి అని కూడా అంటారు. ఆ పరమానందం అనే ఆత్మస్వరూపంలో మనం ఎన్నడూ ఆ ఆత్మను చూడలేదు. ఆ ఆనందాన్ని ఎప్పుడు మనం అనుభవించనో లేదు. అందువల్లనే ఇప్పుడు ఆ ఆనందం మనకు నిత్యానందం, తెగనటువంటి ఆనందం, జగత్ కారణమైనటువంటి ఆనంద స్వరూపం, జగత్ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. అదే ఆ జగత్ కారణమైన ఆనంద స్వరూపం అనేది మనకు గోచరించినప్పుడు, అనుభవానికి వచ్చినప్పుడు మనం దాంట్లో మైమరిచిపోతున్నాం. ఆ ఆనందంలోనే మునిగిపోతున్నాం. ఆనందం మీద మనముగా నిలబడిపోతున్నాం. అప్పుడు తన్మయత్వ స్థితి లభిస్తుంది. అంటే బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతున్నాం, శరీరాన్ని మర్చిపోతున్నాం, ఆనందమే స్వరూపముగా ఉండగలుగుతున్నాం. అదే తన్మయత్వము అంటాం. అటువంటి అనుభూతి అచ్చోట సిద్ధిస్తుంది. దానిని సమాధి అని కూడా అంటారు. కోరికలు, సంకల్పములు, జన్మార్జిత వాసన సమూహములు మన విచారణ బలము చేత వాటన్నిటిని తొలగించుకొని మనస్సును లేకుండా చేసుకొని నిస్సంకల్పాత్మకమైనప్పుడు మాత్రమే జనులకి అటువంటి తురీయ స్థితి కలుగుతుంది. కావున వాసనాక్షయమే మనోనాశనము సిద్ధింపజేసుకున్నట్లయితే మహానీయునకు అట్టి స్థితి స్వయముగానే ఏర్పడి బంధ విముక్తి చేకూరుతుంది.